పుణే కారు ప్రమాదం కేసులో ఇద్దరి మరణానికి కారణమైన టీనేజర్ తాత సురేంద్ర అగర్వాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ కోసం టీనేజర్ తాత సురేందర్ను పిలిచిన పుణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు డ్రైవర్ గంగారాంను ఇరికించే ప్రయత్నం ఆయన చేసిందేనని నిర్ధారించుకున్నారు. తమ ఫ్యామిలీ డ్రైవర్ గంగారాంను బెదిరించి ప్రమాద సమయంలో కారు తానే నడిపినట్లు పోలీసుల వద్ద చెప్పాలని ఒత్తిడి చేసింది సురేంద్ర అని విచారణలో తేలింది. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. పుణేలో మే 19వ తేదీన ఓ టీనేజర్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో కీలక నిందితుడైన మైనర్ను 15 గంటల్లోనే జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ ఇవ్వడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. దీంతో పోలీసులు మరోసారి జువైనల్ జస్టిస్ బోర్డును ఆశ్రయించి ఆదేశాలను పునః పరిశీలించాలని కోరారు. ఈ క్రమంలోనే బెయిల్ రద్దు చేసిన న్యాయస్థానం అతడిని వచ్చే నెల 5 వరకు అబ్జర్వేషన్ హోంలో ఉంచాలని ఆదేశించింది. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు ఆ మైనర్ తన స్నేహితులతో కలిసి 2 బార్లకు వెళ్లి మద్యం తాగినట్టు పోలీసులు గుర్తించారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా బైక్ను బలంగా ఢీకొట్టాడు. దీంతో బండిపై ఉన్న ఇద్దరు టెక్కీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో నిందితుడి తండ్రి 2 బార్ యజమానులను సైతం పోలీసులను అరెస్ట్ చేశారు.